జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. దైవ కృపాస్వరము అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. యేసుక్రీస్తు దైవత్వం ప్రకటింపబడుతుండగా దేవుడు మీతో మాట్లాడునుగాక, మీ విశ్వాసాన్ని వృద్ధి కలిగించునుగాక. ప్రియులరా, ఈ దినమున మరొకసారి దేవుని వాక్యాన్ని తెలియజేయటానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈ దినమున మనము యేసుక్రీస్తు దైవత్వం గురించి అపోస్తలుడైన పేతురు పలికినట్టు మాటల్లో ఆ సత్యాన్ని మనం బయటకు తీసుకుని వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 68, 69 వచనాలు, 68, 69 వచనాలు చదువుతాను, తర్వాత ప్రార్థన చేద్దాం. 68. సీమోను పేతురు అన్నారు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలో గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. మరొకసారి చదువుతాను. పేతురు అన్నారు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఈరోజు మన అంశము యేసే నిత్య జీవపు మాటలు, యేసే పరిశుద్ధుడు. యేసే నిత్య జీవపు మాటలు, యేసే దేవుని పరిశుద్ధుడు. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, యెషయా గ్రంథంలో వ్రాయబడినట్లుగా 6వ అధ్యాయంలో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతల చేత ఆరాధన చేస్తున్నప్పుడు నైనా ఆ పరిశుద్ధ దేవుణ్ణి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడు అని ప్రకటించుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సత్యము ప్రకటన చేస్తుండగా వాక్యం వింటున్నటువంటి వారు గ్రహించి వారి యొక్క జీవితంలో విశ్వాసము విస్తరించి ఆత్మీయ ఫలాలు ఫలించుట కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసే నిత్య జీవపు మాటలు, యేసే దేవుని పరిశుద్ధుడు. యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్నెన్నున్నాయో. మనమైతే ప్రస్తుతం యోహాను సువార్తలో ఉన్న విషయాలను బయటకు తీసుకుని వస్తున్నాం. ఇప్పటి వరకు ఆ సిరీస్ లో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఎన్ని బిరుదులు కలిగి ఉన్నాయో, అందుకే ఆయన పరిపూర్ణుడు అన్న వాక్యమే తెలియజేస్తుంది. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఏ కొదువు లేదు, ఏ లోటు లేదు ఆయనలో, ఆల్రౌండర్. అలాంటి ప్రభు నాకు కావాలి, మనకు కావాలి. వద్దనుకున్నా కాదనుకున్నా ఆయన సృజించాడో, ఆయన సృష్టిని నీవు అనుభవిస్తున్నావు. నీవు తిరస్కరించినా అవమానపరిచినా వద్దనుకున్నా ఆయన భూమి మీద నీవు నిలిచి పనిచేస్తున్నా, ఆయన గాలిని పీలుస్తున్నావు, ఆయన నీళ్లను తాగుతున్నావు, ఆయన సృజించిన ఆహారాన్ని తింటున్నావు. కనుక యేసే నిత్య జీవపు మాటలో, యేసే దేవుని పరిశుద్ధుడు. చాలా అద్భుతమైన మాట కదా ఆయన దైవత్వం గురించి. ప్రియులరా, యేసు ప్రభువు ఒక మాట అన్నారు, నా శరీరమును తినండి, నా రక్తమును త్రాగండి అనగానే ఈ వాక్యం విన్నటువంటి, ఈ మాటలు విన్నటువంటి ప్రజలు ఏమైపోయారంటే నిరాశ చెంది ఎలా తింటాం,
ఎలా తిననీయగలుగుతాడు, ఎలా తాగుతాం, ఇది సరైనది కాదు కదా అని చెప్పి యేసు ప్రభువును విడిచి వెళ్ళిపోయారు చాలా మంది. ఎందుకంటే అద్భుత కార్యములు చేసి అనేకులు వచ్చినప్పుడు, సూచకార్యాల ద్వారా అనేకులు వచ్చినప్పుడు, ఆయన బోధలు విని అనేకులు వచ్చినప్పుడు, గుంపులుగా వచ్చినప్పుడు అసలు యెరూషలేమంతా యూదులందరిలో కూడా ఆ రాజకీయ వ్యవస్థ కానీ, అది రోమా వ్యవస్థ కానీ అది కదిలింపబడింది. అందరూ ఆయన వైపు వెళ్ళిపోతున్నారనే భయమేసింది. కానీ ప్రభు వాక్కును ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు మాత్రమే నిలకడగా ఉంటారు. ఎవరైతే యేసు ప్రభువని దేవుడని అర్థం చేసుకోలేదో, దైవము ఆయన లేకుండా మనం బతకలేము అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఏ సమస్య వచ్చినా వారు తట్టుకోగలుగుతారు. ఎవరైతే దాన్ని అనుభవించారో ఇంక ఐహికమైనటువంటి ఆ యొక్క విచారములను బట్టి తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం అర్థం కాక చాలా మంది త్రొట్టిల్లుతారు, పడిపోతారు. యేసు క్రీస్తు గురించి చాలా మంది ఏమంటారంటే ఈయన పరాయి వాడు, పరాయి దేశం సంబంధించిన వాడు. దేవుడు పరాయి వాడు కాదు, దేవుడు అందరికీ ఒక్కడే, ప్రభువే. కానీ అసలైన నిజమైన వాడు ఎవరు అనేది ఎలా తెలుసుకోగలుగుతామనంటే అసలైన వాడు వచ్చి మాట్లాడితే. అసలైన వాడు మాట్లాడటం మాత్రం కాదు, అసలైన వాడు చనిపోయి మర్ర తిరిగి లేవాలి, రక్తము చిందించాలి. సో అసలు యేసు మాట్లాడింది ఏంటి? నా శరీరము తినండి, నా రక్తంను తాగండి అంటే ఆయన సిలువలో మరణిస్తాడు, సిలువలో రక్తం చిందిస్తాడు. ఆయనే అసలైన వాడు. అదండి సూత్రం. అసలైన వాడు ఆయనే, దైవ కుమారుడు ఆయనే, అసలైన ప్రవక్త ఆయనే, అసలైన దేవుని గొర్రెపిల్ల ఆయనే, అసలైన బోధకుడు ఆయనే, అసలైన దేవుడు ఆయన అని చెప్పడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఇవన్నీ ఆయన జరిగించాడు. కనుక ఆయన మాటల్లో నిత్య జీవం. ఆయన అన్నాడు, మరణించిన వారు కూడా తిరిగి లేస్తారు, విశ్వాసం ఉంచిన వారు మిగిలిన వారు కూడా లేస్తారు, తీర్పులోనికి వస్తారు. కానీ నిత్యత్వం అని అంటే ఏంటంటే ఎలాగంటే ఈ లోకంలో శాశ్వతమైనది కాదు. అందరూ పుట్టారు, చనిపోయారు, మనం కూడా పుట్టాం, చనిపోతాం. ఏది శాశ్వతం కాదు, మనం వెళ్ళిపోవాల్సిందే. ఏ మెడిసిన్ కూడా పనిచేయదు, ఏ శక్తి కూడా పనిచేయదు నిన్ను ఉంచడానికి. ఇక్కడ నువ్వు వెళ్ళిపోవాల్సిందే, నీ శరీరం మంటిలో కలవాల్సిందే, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. కానీ ఎవరైతే మరణము గెలిచి తిరిగి లేచాడో ఆయనే తీర్పరి, మనుషులను తీర్పు ఇచ్చేవాడు ఆయన. ఏ కార్యము చేశారా, మంచిదైనా సరే అది చెడ్డదైనా సరే, తీర్పు దినమున ఆయన నిల్చుంటాడు. నీవు ఆయన ఎదురు నిలబడవలసిందే. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఇది కూడా స్వాతంత్రమేనండి, దీని బలవంతం ఏమీ లేదు. స్వాత ప్రకటింపబడుతుంది. అది దేవుడిని పిలిస్తే అందుకుంటావు, లేకపోతే లేదు. అది నీ స్వేచ్ఛ మీద ఉంది, ఆధారపడి ఉంది. దీని బలవంతమేమి, సువార్త బలవంతపు కార్యం కాదు, సువార్త విశ్వాసం సంబంధించిన కార్యం. అది దైవ కార్యం. అది గాస్పుల్ అనేది, సువార్త అనేది దేవుని క్రియ. అది యేసుక్రీస్తుని గురించిన వార్త. కనుక యేసులో జీవం ఉంది, ఆయన మాటలో జీవము కలిగిస్తుంది. ఏది జీవము? ఆత్మకు కలిగిస్తుంది. ఆత్మ నరకంలో పడిపోకుండా నిత్యత్వంలో ఉండటానికి ఆయన వాక్కు పనిచేస్తుంది. అందుకే ఆయన వాక్యం లేకుండా నీవు నిత్యత్వంలో ఉండలేవు. అది నీ ఇష్టం, ఉంటావా వినవా అది నీ మీద ఉంది, నీ స్వాతంత్రం మీద ఉంది. దీంట్లో ఏ బలవంతం లేదు, దీంట్లో ఏ కక్ష లేదు. ఇది దేవుని కార్యం. ఇది డబ్బు ఉన్నోడు ప్రకటిస్తుంది కాదు, డబ్బు లేనోడు కూడా ప్రకటిస్తాడు. ఇది విశ్వాస సంబంధించిన కార్యం. అది ఎక్కడో డబ్బులు వచ్చి అది ప్రచారం చేసేది కాదు, ఇది విశ్వాసం సంబంధించిన కార్యం. ఈ దేవుని కార్యం చేస్తూనే అంటాడు. మనుషులు చేయకపోతే దేవుడు ఏ జంతువుని వాడుకుంటాడు. దేవుని కార్యం అలా ఉంటుంది. కానీ సువార్త పరాయి సంబంధించింది కాదు, పరమదేవుని యొక్క కుమారుని గూర్చిన వార్త. నీవు తిరస్కరించావనుకో, అది వచ్చి తీర్పు ఉన్నది అంతే. అందుకే ప్రతిదానికి తీర్పు ఉంటుంది, ప్రతిదానికి ముగింపు ఉంటుంది. సృష్టి ఆరంభమైంది, సృష్టి ముగింపు ఉన్నదని వాక్యం మాట్లాడుతున్నది. నీవు పుట్టేప్పుడు నీకు చావు ఉన్నది, అది ఆరంభం ఉంది, ముగింపు ఉంది. అలాగే ఈ లోకం ఆరంభం ఉంది, ముగింపు ఉంది. నిత్యత్వం అనేది కూడా ఉంది, నరకం అనేది కూడా ఉంది.
నరకం నుండి తప్పింపబడాలంటే జీవపు మాటలో వినాలి, అంగీకరించాలి. యేసే జీవపు మాటలో, యేసే దేవుని పరిశుద్ధుడు, దాన్ని మనం అంగీకరించాలి. కనుక యేసు ప్రభు వారు ఇప్పుడు చెప్పాడు, నా శరీరం తినండి, నా రక్తము తాగండి అనగానే వారికి అర్థం కాలేదు, వెళ్ళిపోయారు. యేసు ప్రభు తన శిష్యులతో అన్నారు, 12 మందితో, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉందా అని అంటే అప్పుడు చెప్పారు, మేము వెళ్ళలేము, ఎందుకంటే నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు ఎవరు అయి ఉన్నావు మేము ఎరిగి ఉన్నాం, విశ్వాసము ద్వారా ఎరిగి ఉన్నాం. నీవు దైవత్వాన్ని ఎరిగి ఉండాలంటే విశ్వాసం ద్వారా. విశ్వాసం లేకుండా దేవుడు ఉన్నాడని అని అర్థం చేసుకోలేం. ఇది విశ్వాస ప్రక్రియ, ఇదే సైంటిఫిక్ ప్రూఫ్ ద్వారా కాదు. చూచి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వాడు శ్రేష్ఠుడు, ధన్యుడు వ్రాయబడిన దేవుని వాక్యం. కనుక యేసే జీవపు మాటలో యేసే దేవుని పరిశుద్ధుడు అని వ్రాయబడింది, అలా ప్రకటించారు. కనుక గమనించండి, అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు మాత్రం ఉంటారు. సంఘంలో అనేకులు చేరుతారు, కార్యక్రమాలప్పుడు అనేకులు చేరుతారు, కానీ యేసే జీవ జలము లేదా యేసే ఆహారము అయి ఉన్నాడు, నిజమైన ఆహారం. యేసే జీవ మాటలు కలిగిన వాడు, యేసే దేవుడు పంపినటువంటి వాడు అనేది నీవు అంగీకరించకపోతే, ఆయనలాగా నీవు జీవించకపోతే, ఆయన నీవు అనుకరించకపోతే నీలో జీవం లేదో. కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యం వింటున్న మీరు జీవం కలిగిన వారా, లేకపోతే మీ ఆత్మ నిశ్శబ్దంగా ఉన్నదా, మేలుకొల్పు లేదా, నిద్రపోతుందా? అందుకే వాక్యం అంటే వెలుగు ప్రకాశించున్నది, నిద్రపోతున్న నీవు మేల్కొని అంగీకరించు. కనుక యేసు ప్రభువారు దేవుని మాట, గాడ్స్ వర్డ్, వాక్యం లేకుండా సృష్టి కలగలేదు. అంటే యేసు లేకుండా సృష్టి కలగలేదు. యేసు లేకుండా నీ ఆత్మకు శాంతి ఉండదు. యేసు లేకుండా పరలోక రాజ్యం వెళ్ళలేవు. దీని గురించి చాలా మంది ఏమైనా అపార్థం చేసుకుంటారంటే, అంటే యేసైనా ఇంకొకడు వెళ్ళాడా? లేడు. ఎందుకంటే మరణం గెలిచిన వారు ఇంకెవరు లేరు. వాక్యము నిర్ధారణ చేసిన వాడు ఆయన ఒక్కడే. ఈ లోకంలో ఆయన ఒక్కడే. వద్దన్నా కాదనుకున్నా, నీవు ఇది పరాయవాడు అని అనుకో, లేకపోతే మాకు సంబంధించిన వాడు అనుకో, నీవేమైనా అనుకో, నీకు అర్థం కాకపోవటం వల్ల అలా జరిగింది. కానీ అయినా కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సృజించిన ఈ భూమిలో దేవుడు మీకు సమస్యను సమకూర్చాడు. దాన్ని తిని త్రాగి మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ దేవుడు చెప్పిన మాటల్లో మనం వినకపోతే మనం తీర్పులోనికి వస్తాం. జాగ్రత్త, నీవు తప్పిపోకుండా చూసుకో, నీ ఆత్మ నాశనం కాకుండా చూసుకో. గర్వించబాకు, కొంతకాలమే ఉంటావు, నీవు శాశ్వతంగా ఉండలేవు, కొంతకాలమే ఉంటావు. కనుక మీసం తిప్పొద్దు, తొడల తిప్పొద్దు, నాకంటే గొప్పవాడు నువ్వేమనుకోవద్దు. నీ కొంతకాలమే. ఆఫ్టర్ ఆల్ ఈ కొంతకాల జీవితం నీవెందుకు పాడు చేసుకుంటావు? నీతిత్వాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? ఆయన వాక్యం ఎద్దుకు రా, ఆయన పాదాల చెంతకి రా. భారము మోసుకుంటున్న సమస్య జనులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన పాదాల చెంత జీవజబు వాక్యం నేర్చుకుంటే నీకు నెమ్మది వస్తుంది. బైబిల్ ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరు మరియా, లాజరు సహోదరి, బెతనియా గ్రామంలో ఉన్నటువంటి సహోదరి. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుని నేర్చుకున్నది. అది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది వింటారు వాక్యం, టెలివిజన్లో వింటారు, యూట్యూబ్లో వింటారు, సంఘంలో వింటారు. వినటం మాత్రమే కాదు, విని దాని ప్రకారంగా జీవించాలి. విని దాని ప్రకారం జీవించిన వాడే వాళ్ళ ఆత్మను వారు బలపరుచుకుంటారు. విని దాని ప్రకారంగా చేయనటువంటి వాడు వాళ్ళ ఆత్మ వాళ్ళు చెడగొట్టుకుంటారు. ఇది స్వాతంత్రం, దేవుడు నీకు అనుగ్రహించిన వరం. అది నీ పాడు చేసుకుంటావా, దాన్ని ఉపయోగించుకుంటావా, అది నీ చేతిలో ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. ఆయన దగ్గర ఆయన నిత్య జీవపు కలిగిన వాడు, ఆయనే దేవుడు పంపిన కుమారుడు. ఆయనందు విశ్వాసం ఉంచటం వలన మనకు నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని నీవు పొంది నీ సమస్యలు ఎందుకు పరిష్కరించుకోవద్దు?
చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, వాక్యం అంటే బాప్తిసం పొందారు, సంఘంలోనికి వస్తారు, కానీ వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించుకోలేకపోతున్నారు, ఒకరి మీద ఆధారపడి ఉంటున్నారు. ప్రభు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంకెవరి మీద నువ్వు ఆధారపడతావు? నువ్వు యేసు మీద నువ్వు ఎందుకు ఆధారపడటం నేర్చుకోకూడదు? నువ్వు యేసు మీద ఆధారపడడం నువ్వు నేర్చుకుంటే నీ సమస్యను నువ్వే పరిష్కరించుకుంటావు, నీవు చక్కబెట్టుకుంటావు, భయాన్ని నీవు తొలగించుకుంటావు, నీకున్న సమస్యలను ఆయన మీద వేస్తావు. అందుకే వాక్యం చెప్పు, మీ చింత యావత్తు నా మీద వేయి, మీ పనుల భారము నా మీద వేయి, యెహోవా మీద మోపము. ఎందుకంటే మనకు ఆ చింత, టెన్షన్ ఎందుకు? కొన్నాళ్ళు బ్రతికే ఈ బ్రతుకు కోసం ఎందుకు టెన్షన్, ఎందుకు గొడవలు? కనుక మీ జీవితాన్ని, అందమైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పు. జీవజలపు మాటలో విను, అంగీకరించు, వెంబడించు. ఆయన లేకుండా ఏది లేదు. ప్రార్థన చేద్దామా? కృపలు గల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిత్య జీవపు మాటలు, ఎన్నడూ తరగని నిత్యత్వంలో ఉండే మాటలు నీ కుమారుని ద్వారా బయలుపరిచినందుకు స్తోత్రాలు. నీ కుమారుడు లేకుండా నీ యొద్దకు ఎలాగైతే మేము రాలేమో, నీ కుమారుడు లేకుండా మా ఆత్మకు నెమ్మది అలాగ కలగదు. కనుక నీవే పరిశుద్ధుడవని పేతురు ఒప్పుకున్నట్లుగా మేము కూడా విని ప్రకటించి వెంబడించే శిష్యులముగా మార్చమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ విశ్వాస జీవితాన్ని బలపరచునుగాక. ఆమేన్. యేసు వార్త చాటెదాం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదాం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించు.